హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో క్రోషెట్తో ఈ స్టార్ ఫింగర్ పప్పెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో దీనికోసం నేను 4 ply కాటన్ యార్న్ అలాగే క్రోషే హుక్ 3mm హుక్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్లో నుంచి వర్కింగ్ ఎండ్ని తీసుకొని ఫస్ట్ చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ అల్లడం స్టార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ రౌండ్లో మనకి 10 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. ఇది 2 3 4 5 అండ్ మ్యాజిక్ రింగ్ని కావాలంటే టైలర్ని పుల్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 6 7 8 9 and 10. సో ఇలా లాస్ట్ 10 స్టిచెస్ వేసుకున్న తర్వాత టైలర్ని ఫుల్గా పుల్ చేసుకుంటే మనకి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్లోని 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు వేసుకున్న సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్లోని ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మన సెకండ్ రో స్టార్ట్ అవుతుంది అని మనం తెలియడం కోసం. సో ఇప్పుడు ఫస్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ అయిపోయింది కదా. సో సెకండ్ రోలో మొత్తం అన్ని స్టిచెస్లోని ఇంక్రీజెస్ని వేసుకుంటాము. సో ఇది థర్డ్ ఇంక్రీజ్. ఇదే విధంగా మొత్తం 10 స్టిచెస్లోని 10 ఇంక్రీజెస్ వేసుకుంటే సెకండ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 20 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. ఇక్కడ నేను లాస్ట్ సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు 20 స్టిచెస్ ఉంటాయి. సో టైల్ ఎండ్ ఒకవేళ మీకు మ్యాజిక్ రింగ్ కంప్లీట్గా క్లోజ్ అవ్వకపోతే ఇంకొకసారి బలంగా లాగి సెంటర్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ రౌండ్ కోసం స్టిచ్ మార్కర్ తీసిన స్టిచ్లో 1 సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. సో ఇక్కడ థర్డ్ రో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాటర్న్ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది నేను ఈ రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. సో 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ ఇదే విధంగా స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు అల్లుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్ సెట్ వేస్తున్నాను. సో అది 1 స్టిచ్ తర్వాత దాంట్లో 1 ఇంక్రీజ్. సో థర్డ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 30 సింగిల్ స్టిచెస్ వస్తాయి. షేప్ కంప్లీట్ ఫ్లాట్గా ఉండదండి, ఎందుకంటే మనం స్టార్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం బౌన్సీగా ఫ్లేర్ ఎక్కువగానే అనిపిస్తుంది. సో స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ రౌండ్ కోసం మళ్ళీ 1 సింగిల్ స్టిచ్ని వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్. సో 2 సింగిల్ స్టిచెస్ అండ్ ఆ తర్వాత స్టిచ్లో సింగిల్ క్రోషెట్ ఇంక్రీజ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. సో 1 సింగిల్ స్టిచ్, సెకండ్ సింగిల్ స్టిచ్, తర్వాత సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అండ్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్ సెట్ అల్లుతున్నాను. సో 1 సింగిల్ స్టిచ్, సెకండ్ సింగిల్ స్టిచ్, ఆ తర్వాత దాంట్లో ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. సో ఇక్కడతో 4th రో కంప్లీట్ అవుతుంది. 4th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 40 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. సో ఇది ఒకటి. ఇలాంటిదే సేమ్ ఇంకొకటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో 40 అయిపోయిన తర్వాత కట్ చేసేసి క్లోజ్ చేసేసుకోండి. ఈ విధంగా మనకి 2 ప్యానల్స్ కనబడాలి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ సైడ్ స్టార్ కోసం ఒకటి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక 9 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఫస్ట్ది వేసుకోగానే స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది థర్డ్, 4 5 6 7 8 9. సో ఇప్పుడు నేను ఈ 9 స్టిచెస్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం స్టార్కి పాయింట్ కావాల్సింది వర్క్ చేస్తామన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ ఏదైతే బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుందో అది తీసుకోండి. ఏ స్టిచ్తో అయితే మనకి ఎండ్ అయ్యిందో ఆ నెక్స్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టుకొని టైల్ ఎండ్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోండి. సో ఫ్రంట్ ప్యానల్ సైడ్ మనకి 9 స్టిచెస్ వస్తాయి. బ్యాక్ ప్యానల్లో మనం 8 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. సో అది 1 అయితే ఇప్పుడు ఇది సెకండ్ది టైల్ ఎండ్ ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. సో సెకండ్ అండ్ దెన్ థర్డ్ సింగిల్ స్టిచ్, 4 5 6 7 8 స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లోని ఫ్రంట్ లూప్ని
అలాగే ఈ రోలోని ఫస్ట్ స్టిచ్లో మనం స్టిచ్ మార్కర్ పెట్టుకున్నాం కదా, ఆ స్టిచ్లోని ఫ్రంట్ లూప్ని తీసుకొని ఈ రెండిటికి కలిపి స్లిప్ స్టిచ్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకుంటాం. సో ఈ రెండు ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టుకొని స్టిచ్ మార్కర్ని తీసేసి ఈ రెండిట్లో నుంచి లూప్ డ్రాప్ చేసుకోవాలి. ఇలా లూప్ డ్రాప్ చేసిన తర్వాత సింగిల్ స్టిచ్ వేసుకోండి, అది డిక్రీజ్ మాట. ఇప్పుడు ఇది మనకి సెకండ్ రోలోని ఫస్ట్ స్టిచ్ కింద దీన్ని మనం మార్క్ చేసుకుంటాం. ఏదైతే ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసామో అది పెటల్లోని సెకండ్ రోలోని ఫస్ట్ స్టిచ్ మాట. సో డిక్రీజ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం పెటల్కి అటు ఒకటి ఇటు ఒకటి డిక్రీజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చెప్పే కౌంట్ ఫాలో అయిపోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో సెకండ్ రోలో 7 సింగిల్ స్టిచెస్ వేస్తున్నాము, అది 4, 5, 6, 7. సో 7 స్టిచెస్ అయిన తర్వాత ఒక డిక్రీజ్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తాము. బ్యాక్ సైడ్లో ఇంకొక 7 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసి డిక్రీజ్తో స్టార్ట్ చేసుకోండి. ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇప్పుడు 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. సో 6 స్టిచెస్ అయిపోయాక ఇక్కడ మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో బేసిక్గా పెటల్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి డిక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ ఇటువైపున ఇంకొక 6 సింగిల్ స్టిచెస్. సో ఇది 3, 4, 5 and 6. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ రో కోసం మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రోలో 5 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాము. దట్స్ 1, 2, 3, 4, 5. తర్వాత మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఇప్పుడు వెనకతల వైపు మరొక 5, అది 1, 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసి డిక్రీజ్తో స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రోలో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 స్టిచెస్ వేసుకోవాలి. సో అది 1, 2, 3 and 4. తర్వాత మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మరొక 4 సింగిల్ స్టిచెస్. సో 1, 2, 3 and 4. నెక్స్ట్ రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసుకోండి, డిక్రీజ్తో స్టార్ట్ చేసుకోవాలి. సో డిక్రీజ్ వేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 3 స్టిచెస్ వేసుకుంటున్నాము. దట్స్ 2 and 3. తర్వాత మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్ అండ్ ఇటువైపును కూడా 3 సింగిల్ స్టిచెస్. అది 1, 2 and 3. ఇది చివరికి వచ్చేటప్పటికి కొంచెం కష్టం అవుతూ ఉంటుందండి, ఎందుకంటే స్టిచెస్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది కదా. బట్ మీకు ఒక్కసారి అర్థమయ్యి చేయడం వచ్చింది అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ రో స్టార్ట్ చేసుకుందాము. మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోండి అండ్ స్టిచ్ మార్కర్ని మళ్ళీ అందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత 2 స్టిచెస్ని వేసుకుంటున్నాము. అది 1, తర్వాత ఒకటి 2. మళ్ళీ వెనకాతల వైపు మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్ 2, మొత్తం ఈ లాస్ట్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 6 స్టిచెస్ ఉంటాయి. ఇలా 6 స్టిచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేసి చైన్ 1 వేసుకొని ఒక 4 to 5 ఉంచే విధంగా థ్రెడ్ వదిలి కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ టైల్ ఎండ్తో మనం ఆ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేసుకుంటాం అనమాట. స్టఫింగ్ పెట్టిన తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెటల్ కంప్లీట్ అయింది కదా, ఇదే విధంగా మనం
మరొక 3 పెటల్స్ని అల్లుకుంటాము. కాకపోతే నెక్స్ట్ పెటల్స్ ఈ ప్రీవియస్ పెటల్ ఎక్కడైతే మనం లాస్ట్ 9th స్టిచ్ వేసుకుంటామో ఇలా కామన్ స్టిచ్ ఒకటి ఉంటుంది. సో ప్రీవియస్ దాంట్లో మనం 9 9 అని ఏదైతే వేసామో 8ని అటువైపున ఒక స్టిచ్ ఇటువైపున ఒక స్టిచ్ కామన్ స్టిచెస్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి పెటల్కి మధ్యలో చిన్న చిన్న కన్నం లేకుండా నీట్గా ఉంటుంది వర్క్. సో ఇప్పుడు ప్రీవియస్లో ఏదైతే 9th స్టిచ్ కానీ ఫస్ట్ స్టిచ్ కానీ వేసామో ఆ స్టిచ్లో మనం నీడిల్ని పెట్టి యార్ని తీసుకొని చైన్ 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆ స్టిచ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అందులో మనకి 2 స్టిచెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పెటల్లోకి ఒక స్టిచ్, సెకండ్ పెటల్లోకి ఇంకొక స్టిచ్. సో ఇప్పుడు ఇది 3 4 5 6 7 8 9 ఇలా 9 స్టిచెస్ వేసిన తర్వాత వెనకాతల మనం 8 స్టిచెస్ని కౌంట్ చేసుకోవాలి. ఈ స్టిచ్ 1 అనుకొని చెప్పి 8 స్టిచెస్ని కౌంట్ చేసుకొని 9th స్టిచ్లో నీడిల్ పెట్టుకోండి. సో 1 2 3 4 5 6 7 8 8th స్టిచ్లో నీడిల్ పెట్టుకొని సింగిల్ స్టిచ్ వేయండి. 9th స్టిచ్ ఏదైతే మనకి షేరింగ్ స్టిచ్ ఉంటుంది కదా అదనమాట. సో 3 4 5 6 7 8 ఇలా 8 అయిపోయిన తర్వాత 9th స్టిచ్ మనం డిక్రీజ్ వేసుకోవాలి. సో ప్రీవియస్ పెటల్లోని ఏ స్టిచ్లో అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ స్టిచ్ ఉందో దాని ఫ్రంట్ లూప్, అలాగే ఇప్పుడు ఫ్రెష్గా వేసుకున్న కొత్త స్టిచ్లోని ఫ్రంట్ లూప్, ఈ రెండిట్లో నుంచి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటే ఇది మనకి సెకండ్ రోకి స్టార్టింగ్ పాయింట్ అనమాట, పెటల్లోని సెకండ్ రోకి. సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ 8 సింగిల్ స్టిచ్ డిక్రీజ్ 7 సింగిల్ స్టిచ్ డిక్రీజ్, మళ్ళీ 6 సింగిల్ క్రోషెట్ డిక్రీజ్, ఇదే విధంగా ప్యాటర్న్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే ప్రీవియస్ పెటల్ ఏ విధంగా అయితే మనం ప్యాటర్న్ని ఫాలో చేసామో అదే విధంగా ప్యాటర్న్ని ఫాలో చేసుకుంటూ మిగిలిన 3 పెటల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఫింగర్ పప్పెట్ కాకుండా నార్మల్ అమిగురుమి టాయ్ చేసుకునేటట్టయితే 4th పెటల్ కూడా ఇదే విధంగా అల్లుతాము స్టఫింగ్ పెట్టేసి. కానీ ఫింగర్ పప్పెట్లా చేయాలనుకుంటే మాత్రం ఈ లాస్ట్ పెటల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. సో ఇదే విధంగా మొత్తం 4 పెటల్స్ కంప్లీట్ అయిపోతాయి స్టార్కి. ఇంకా లాస్ట్ పాయింట్ ఎలా అల్లుకోవాలి అనేది చూద్దాము. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కామన్ స్టిచ్ ఉంటుంది కదండి, అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ కామన్గా ఉంటే మధ్యలో 7 స్టిచెస్ ఖాళీగా ఉంటాయి. సో ఇప్పుడు యార్ని తీసుకొని ఫస్ట్ స్టిచ్లోకి అటాచ్ చేసుకోవాలి. చైన్ 1 వేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే స్టిచ్లోకి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్కి మనకి డిఫరెన్స్ ఏముండదు. సో 2 3 4 5 6 7 8 అండ్ 9th వచ్చేటప్పటికి ప్రీవియస్ ఏదైతే స్టిచ్ ఉందో అదే స్టిచ్ 9 అనమాట. అది 9. ఇప్పుడు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని వెనకాతల వైపును కూడా ఫస్ట్ స్టిచ్ ప్రీవియస్ పెటల్లో ఏదైతే ఉంటుందో సేమ్ అందులోనే ఇంకొకటి వేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏ స్టిచ్లో ఉన్నదో గమనించుకొని వేసుకోండి. మిస్టేక్ అయితే మళ్ళీ కౌంట్ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫింగర్ పప్పెట్లో ఖాళీ కోసం చైన్ 6ని వేసుకుంటున్నాను. చైన్ 6 వేసుకొని కిందన ఒక 6 స్టిచెస్ వదిలిపెట్టేసుకొని నేను 8th చైన్లో స్లిప్ స్టిచ్ సింగిల్ స్టిచ్ వేస్తున్నాను ఒకటి. ఇప్పుడు 9th స్టిచ్ అంటే ప్రీవియస్ లూప్లోని ఫ్రంట్ లూప్, అలాగే కొత్తగా వేసిన స్టిచ్లోని ఫ్రంట్ లూప్ తీసుకొని సింగిల్ క్రోషెట్ డిక్రీజ్ వేశాను. ఇక్కడ నాకు సెకండ్ రో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్లో నేను 7 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ తర్వాత ఒక డిక్రీజ్ వేస్తాను. మనకి ప్యాటర్న్ అదే ఉంటుంది, జస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచెస్ ప్లేస్లో చైన్ వేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఉంటుంది. ఇటు వైపున డిక్రీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వెనకాతల వైపు 7 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఒక్కొక్క చైన్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోండి. అది 1, తర్వాతది 2,
3 4 5 6 7 వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రో డిక్రీస్తో స్టార్ట్ చేసుకుంటాము. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మనం పెటల్కి ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేసుకోవాలి. 6 సింగిల్ స్టిచెస్ డిక్రీజ్, మళ్ళీ తర్వాత రోలో 5 సింగిల్ స్టిచెస్ డిక్రీజ్, అలాగా ఇదే విధంగా మనం రో మొత్తం పెటల్ ప్యాటర్న్ని కంటిన్యూ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటాం. సో వెనకాతల వైపు ఇది ఇక్కడ కూడా అది 1 2 3 4 5 6 చూడండి. ఇంకా మిగిలిందంతా సేమ్ పెటల్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా వేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా 5 పెటల్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫింగర్ పప్పెట్కి ఎక్కడైతే గ్యాప్ ఉంచుకున్నామో అందులో నుంచి ఫైబర్ ఫిల్ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కంప్లీట్ టాయ్ కింద చేస్తున్నప్పుడు అయితే మీరు లాస్ట్ పెటల్ అల్లక ముందే ఫైబర్ ఫిల్ పెట్టుకొని లాస్ట్ పెటల్ అల్లుతున్నప్పుడు అప్పుడప్పుడు మీరు ఫైబర్ ఫిల్ని స్టఫ్ చేసుకుంటూ అప్పుడే క్లోజ్ చేసుకోవాలి. మొత్తం అల్లేసిన తర్వాత మనకి గ్యాప్ లేకపోతే స్టఫింగ్ పెట్టడం ఇబ్బంది అయిపోతుంది. ఇలా మొత్తం అంతా బాడీ లోపలికి పెటల్స్ లోపలికి నీట్గా స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఫింగర్ పప్పెట్ కోసం ఒక క్లాత్ దూరేంత ప్లేస్, మన వేలు దూరేంత ప్లేస్కి మనకి స్కోప్ ఉంచుకోవాలి. ఇలా నీట్గా స్టఫింగ్ రెడీ పెట్టేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఎడ్జెస్కి ఆ ఓపెనింగ్ ఉంది కదా, ఆ టైల్ ఎండ్ని క్లోజ్ చేసుకోవడానికి నేను టాపెస్ట్రీ నీడిల్ తీసుకుంటున్నాను. టైల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్లోకి తీసుకొని ఆ లాస్ట్ రోలోని 6 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి దారాన్ని తీసుకెళ్ళి జెంటిల్గా లాగాలండి, బలంగా లాగక్కర్లేదు. కొంచెం సెన్సిబుల్గా లాగితే హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత నీట్గా ఒక ముడి వేసేసుకొని ఆ టైల్ ఎండ్ని ఆ మధ్య గ్యాప్ ద్వారా స్టఫింగ్ లోపలికి తీసుకెళ్ళి వదిలిపెట్టేసేయచ్చు. దాన్ని మళ్ళీ మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టఫింగ్లో దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేసేయండి. ఇదే విధంగా మిగతా పాయింట్స్ అన్నిటినీ కూడా ఫినిష్ చేసేసుకోవాలి. ఒకవైపు చూసారా అండి పాయింట్ ఎంత నీట్గా షార్ప్గా తెలుస్తుందో. ఇదే విధంగా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫింగర్ పప్పెట్ కింద మార్చడానికి ఒక క్లాత్ పీస్ తీసుకొని దీన్ని ఆ స్టఫ్ టాయ్ లోపలికి పెట్టేసి ఇదివరకు లాగానే ప్రీవియస్ ఫింగర్ పప్పెట్స్లో చూసారు కదండి, అంచు కనబడకుండా దీనికి కలిపి కుట్టుకోవాలి. దీనికోసం నార్మల్ ఎంబ్రాయిడరీతో ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటే మన క్రోషెట్ స్టార్ రెడీ అయిపోతుంది. దీనికి కావాలంటే కళ్ళు, నోరు లాంటి అటాచ్మెంట్స్ యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం సబ్స్క్రైబ్.